నమస్కారం. పిఎస్ న్యూస్ టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా నార్వేతో ద్వైపాక్షిక సంబంధాలపై ప్రధాని మోదీ చర్చలు, వాణిజ్య సాంకేతిక రంగాలపై కీలక చర్చ, ప్రపంచ శాంతి కోసం పనిచేయాలని నిర్ణయం, 43 ఏళ్ల తర్వాత ప్రత్యేక నార్వే పర్యటన. విపత్తుల నిర్వహణకు ఆధునిక సాంకేతికతపై పొంగులెట్టి దృష్టి, డ్రోన్లతో అత్యవసర సేవల బలోపేతం, విపత్తుల్లో సమన్వయానికి డిజిటల్ టెక్నాలజీ, ప్రజల భద్రతకు ఆధునిక వ్యవస్థలే కీలకం. మంత్రి టీజీ భరత్ పై బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఆరోపణలు, విమర్శించే వారికి బహుమతులు, నిజాలు బయటపెడితే మళ్లించే ప్రయత్నాలని వ్యాఖ్య, ప్రజల ముందే వాస్తవాలుంచుతామన్న బైరెడ్డి. ఇంధన ధరల పెంపుపై వైసీపీకి కౌంటర్ ఇచ్చిన రవికుమార్, అంతర్జాతీయ ముడి చమురు వల్లే ధరల పెరుగుదల, అదనపు పన్నులు విధించలేదన్న ప్రభుత్వ విప్, ధరలపై నిరసనలు తాడేపల్లి వద్ద చేయాలన్న కూన. భగీరథ్ అంశంపై బీఆర్ఎస్ తీరును తప్పుబట్టిన రామచందర్, భగీరథ్ పారిపోలేదని స్పష్టం చేసిన రామచంద్రరావు, బీఆర్ఎస్ రాజకీయ లబ్ధి కోసమే అంశం వాడుతోందన్న ఆరోపణ, ప్రజలు వాస్తవాలు అర్థం చేసుకుంటారన్న రామచందర్. జగిత్యాల కేంద్రీయ విద్యాలయం భూమి ప్రతిపాదనల అంశంపై నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తీవ్రస్థాయిలో స్పందించారు. జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటును కావాలని ఆలస్యం చేస్తున్నారని స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పై విమర్శలు చేశారు. విద్యార్థుల భవిష్యత్తుకు ఉపయోగపడే ప్రాజెక్టులను రాజకీయ కోణంలో చూడడం సరికాదన్నారు. ప్రజలకు అవసరమైన విద్యా సంస్థల విషయంలో రాజకీయాలు చేయకుండా అభివృద్ధికి సహకరించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి ప్రాధాన్యమిస్తోందని గుర్తు చేశారు. కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుందన్నారు. ప్రజల ప్రయోజనాలకు సంబంధించిన అంశాల్లో ఆలస్యం చేయకుండా నిర్ణయాలు తీసుకోవాలని అరవింద్ డిమాండ్ చేశారు. రాజకీయంగా నగ్నంగా చేసే వరకు ఆయన క్యారెక్టర్ని, కమర్షియల్ కరప్ట్ నేచర్ని పూర్తిగా జగిత్యాల ప్రజల ముందు నిలబెట్టే వరకు ఊపుకునేది లేదు. ఈ గొట్టంగాడు పోయి తెచ్చిండు. ఇగో జగిత్యాల ప్రజలకు ముందర ఈయన తెచ్చిన జీవో దించేస్తున్నాను. 2 ఎకరాలు ఉంది ఇలా. 2 ఎకరాలు కేంద్రీయ విద్యాలయం తీసుకోదు, జగిత్యాలలో తీసుకోదు. ఇది ఏం చేస్తుందంటే ఇది రిజెక్ట్ అవుతుందని తెలిసి ఇది రిజెక్ట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ గార్డెన్ వేయడనో మరి కాంగ్రెస్ పోయి పీకింది ఏమైనా ఉన్నదా అంటున్నా. ఆ డబల్ బెడ్రూమ్ ఎట్లున్నాయో కూడా తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. మీ ఎస్పీ దగ్గరకు వస్తా. ఇవన్నిటికీ పర్మిషన్ ఎట్టిచ్చింది మీ డిపార్ట్మెంట్? సేమ్ చౌరస్తా, అదే చౌరస్తా కదమ్మా ఇది, తహసీల్ చౌరస్తానా ఏంది ఎట్టిచ్చారు? టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే టీఆర్ఎస్ ఇస్తారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే కాంగ్రెస్ ఇస్తారు. నువ్వు నౌకరీ ఎక్కడికి తెచ్చుకున్నావు? యాద లేదా? యాద చేసినా మొన్న. ఏవి మరవము, ఏది మరచేది ఉండదు. ఎస్పీ గారికి మర్యాదగా బాగానే పెట్టినా మొన్న. ఈరోజు గుర్తుంటుంది కూడా ఆయనకి జీవితాంతం. డ్యూటీ న్యూట్రల్గా చేసుకోండి, ఇంపార్షియల్గా చేసుకోండి, అయితే మర్యాద దక్కుతుంది. ఐపీఎస్లు చదువుకొని పాస్ అయ్యి కాంగ్రెస్ పార్టీ రంగు పూసుకొనికే కాదు, ఏ లెక్కతోటి నువ్వు ఇలా పర్మిషన్ రిజెక్ట్ చేసినావు? టెంట్లు వేయనియావా? కాంగ్రెస్ వానికి ఎట్లా వేయనిచ్చినావు? బీఆర్ఎస్ వానికి ఎట్లా వేయనిచ్చినావు? ఇష్టం ఉన్నట్టు ఈడ్చేస్తారా మహిళల్ని? ఇవన్నిటికి ఆన్సర్ ఇవ్వాలి బిడ్డ. నువ్వు ఆగు, 4 రోజులు ఆగు, ఇవన్నిటికి ఆన్సర్ ఇవ్వాలి. ఎట్లా రిజెక్ట్ చేసినావు? మీ డిపార్ట్మెంట్ ఇంతకుముందు ఎట్లా ఇచ్చింది? ఎట్లా టెంట్లో ఏనిచ్చింది ఇంతకుముందు? అన్నిటికీ జవాబులు ఇవ్వాల్సి వస్తుంది. సో సంజయ్ కుమార్, అరవింద్ ధర్మపురి రాజకీయం ఇప్పుడు చూస్తావు ఇరక్కెళ్ళి.
బండి భగీరథ్ వ్యవహారంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు స్పందించారు. భగీరథ్ పారిపోలేదని, స్వయంగా లొంగిపోయాడని స్పష్టం చేశారు. ప్రస్తుతం బెయిల్ ప్రక్రియ కొనసాగుతోందన్నారు. బండి సంజయ్ ఎలాంటి తప్పు చేయలేదని, ఒకవేళ పార్టీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులు తప్పు చేస్తే చట్ట ప్రకారమే విచారణ జరుగుతుందన్నారు. ముందస్తు బెయిల్ తీసుకోవడం ప్రతి ఒక్కరికి ఉన్న చట్టబద్ద హక్కు అని వివరించారు. బీఆర్ఎస్ కు వేరే పనిలేనట్లుగా ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకుంటోందని ఆరోపించారు. శిక్ష పడుతుందా చేస్తుందా కోర్టు క్లాస్ ఉంది. మరి బండి సంజయ్ గారు తప్పు చేస్తుంటే ఎస్ పార్టీ విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్ అగేన్స్ట్ హిమ్. కానీ బండి సంజయ్ గారు తప్పు చేయలే. బండి సంజయ్ గారి యొక్క కొడుకు ఇంట్లో కుటుంబ సభ చేసుంటే, నేను ఒకటే మాట అంటున్నాను, కుటుంబ సభ చేస్తుంటే ఎస్ అతని మీద చర్య ఉండాల్సి ఉంది. లీగల్ గా చట్ట ప్రకారం ఏ కార్యక్రమం ఆయన ఉండాలి, అవన్నీ కూడా జరుగుతాయి. శిక్ష పడుతుందా చేస్తుందా కోర్టు క్లాస్ ఉంది. మరి తప్పించుకున్నాడు. ఏ వ్యక్తి అయినా సరే లీగల్ గా ఒక కేసు పడితే వాళ్ళు లీగల్ స్టెప్ తీసుకుంటారు. యాంటిసిపేటరీ బెయిల్ ఇస్ లీగల్ స్టెప్. పారిపోవడం కాదు. యాంటిసిపేటరీ బెయిల్ రాకపోతే సరెండర్ అయ్యాడు. చట్టంలో ఉన్నది యాంటిసిపేటరీ బెయిల్ ప్రొవిజన్. దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. రిటర్నబుల్ ప్లాట్ల అంశంపై మాజీ మంత్రి పేర్ని నాని చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సొంత వారికి మాత్రమే ప్రాధాన్యమిస్తూ అభివృద్ధి చేసిన ప్లాట్లను కేటాయిస్తున్నారని ఆరోపించారు. భూములిచ్చిన సాధారణ రైతులకు మాత్రం ఇప్పటికీ హామీలు అమలు కాలేదన్నారు. 2 ఏళ్లలో ప్రభుత్వం పూర్తిగా దారి తప్పిందని విమర్శించారు. రైతుల త్యాగాలతో ఏర్పడిన అమరావతి విషయంలో సమానత్వం పాటించాల్సిన అవసరం ఉందన్నారు. సాధారణ రైతుల ప్రయోజనాలను విస్మరించి కొందరికే ప్రయోజనం చేకూరేలా వ్యవహరించడం సరికాదన్నారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలంటే రైతులకిచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేసరపల్లి, బుద్ధవరం, అజరంపూడి, చెనవడిపల్లి, అల్లాపురం అన్ని ప్రతి పొలం ఇచ్చిన రైతుకి ఇక్కడ ఏమైనా మంచి ప్లాట్ ఇస్తారా అంటే అదేం లేదు. గమ్మత్తు ఇంకోటి, 29 గ్రామాల్లో ఉన్నటువంటి రైతాంగం ఎకరం భూమి ఇస్తే 1250, 1000 రెసిడెన్షియల్, 250 కమర్షియల్. కానీ గన్నవరంలో పొలం ఇచ్చిన వాళ్ళు మాత్రం 450 కమర్షియల్, 1000 రెసిడెన్షియల్. 1000 రెసిడెన్షియల్, 400 చిల్లరేమో కమర్షియల్. దాంట్లో కొంతమందికి ఎవరెవరికి ఇస్తారా అంటే అశ్విని దత్ గారంట. అశ్విని దత్ గారికి, బెజవాడ సుప్రియ గారికి, బెజవాడ మధు గారికి, బ్రాహ్మణి గారికి, సాంబశివరావు గారికి, రమేష్ బాబు గారికి, బొలు శ్రీనివాసరావు గారికి, అట్లాగే ఆలూరు బుజ్జి గారు వాళ్ళ కుటుంబానికి. వీళ్ళకి మాత్రం మంచి ప్రైమ్గా ఇస్తారు. అశ్విని దత్ గారు 39 ఎకరాలు గన్నవరంలో ఇచ్చారంట. 39 ఎకరాలు గన్నవరంలో ఇస్తే వారికి ప్రైమ్ ల్యాండ్ కింద కమర్షియల్ 5940 గజాలు ఎత్తు చూపిస్తే అటు వీడియో పీకేయండి, నానిగడి వీడియో పీకేయండి. పోలీసుని ఎస్ఐ గారు కొట్టేస్తాడు వెంటనే. శాన్ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్, ఎక్కడికి పడితే అక్కడికి, ఆ కంపెనీలు ఎక్కడుంటే అక్కడికి లెటర్ కొట్టేస్తారు డైరెక్ట్ గా. కొట్టేసేమని పేర్ని నానిగడి మాట్లాడిన వీడియోలు, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ కూడా సమాజంలో అశాంతిని, అలజడిని రేకెత్తిచ్చేస్తాయి. సమాజంలో మర్డర్లు అయిపోతాయి. మొత్తం వెంటనే తీసేయండి. గవర్నమెంట్ అప్రతిష్ట పాలైపోతుంది, గవర్నమెంట్ డిగ్రేడ్ అయిపోతుంది. తప్పులు చేసి గవర్నమెంట్ డిగ్రేడ్ అయ్యాక ఏమవుతుంది? మరి తప్పులు చేసి డిగ్రేడ్ అవ్వక ఏమవుతుంది అంటున్నా. 24 నెలలు గడవలేదు, నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బస్టు పట్టినట్టుగా ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఇంత తొందరగా బస్టు పట్టిన ప్రభుత్వం. శ్మశానం మాత్రం మంచిది అండి. అన్ని వాళ్ళ మీద అంటే మంచి మోడల్ శ్మశానం ఒకటి కట్టారు. ఊరు కట్టినా కట్టపోయినా ముందు 29 వాళ్ళకి ప్లాట్లు ఇచ్చలేకపోయినా ఆ 29 గ్రామాల వాళ్ళకి మాత్రం మోడల్ శ్మశానం ఒకటి కట్టారు చంద్రబాబు నాయుడు గారు. కొత్త రకం అంటే మామూలు ఏదైనా శవం దహనమే కదండి, లేకపోతే పాతేయటం. ఇంతకు మించి చచ్చిపోయిన తర్వాత ఇంకేముంటది మనిషికి? నేనైనా మీరైనా ఎవరైనా అదే కదా. అసలు బతకటాకేదయ్యా, బతకటాకి మంచిళ్ళు అయ్యి ఆ గ్రామాల్లో బ్రతకటాకి మంచిళ్ళు అయ్యి, రోడ్లు అయ్యి, డ్రైన్లు అయ్యి, అసలు ఆ ఊర్లు అలా ఉంచొచ్చా అని అడుగుతున్నాను. వాళ్ళ గురించి పట్టించుకోరా అంటున్నాను.
వాళ్ళ చుట్టూనేమో 1,00,000 కోట్లు ఆవిరైపోతుంది 29 గ్రామాల చుట్టూ. ఏదో అన్న సామెత అంగట్లో అన్నీ ఉన్నాయి అల్లు నోట్లో చేనున్నట్టు పొలాలన్నీ ఆలై వాళ్ళకి ప్లాట్లు ఎవరు, వాళ్ళ ప్లాట్లో రోడ్లు వేయరు, ప్లాట్లు చూపించరు. ఈ పెద్ద పెద్ద వాళ్ళందరూ ఎక్కడెక్కడో గన్నవరం, శంకవరం, ఆ వారం ఈ వారంలో ఇచ్చినట్టేమో అప్పులు తెచ్చేసుకుంటారు. SRM కూడా అప్పు తెచ్చేస్తాడు, విట్టోళ్ళు అప్పు తెచ్చేస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం జూన్ 15 నుంచి ప్రారంభం కానుంది. జూన్ 15 నుంచి జూలై 14 వరకు ఇంటింటి సర్వే నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అనంతరం జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల కానుంది. అభ్యంతరాలు స్వీకరించి పరిశీలించిన తర్వాత సెప్టెంబర్ 22న తుది జాబితా ప్రకటించనున్నారు. ఈ ప్రక్రియలో బూత్ లెవెల్ ఏజెంట్లు కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు. BLOలు, BLAల మధ్య సమన్వయం బలోపేతం చేయాలని సూచించారు. ఓటర్ల వివరాల విషయంలో నిర్లక్ష్యం చేయకుండా ప్రతి దశలో అప్రమత్తంగా వ్యవహరించాలని నాయకత్వం సూచించింది. వెయిట్ చేయని అవసరం లేకుండా ముందే ఇప్పుడే రేపు పోయి ముందు BLOతో కూర్చొని ఇప్పుడు ఆల్రెడీ దీనివల్ల ఒక ఐడియా వచ్చింది. ఏది మనం ఏజ్ రీత్యా చూస్తే కొన్ని సర్టన్ నేమ్స్ 1000 మందిలో 50 మందో 100 మందో 150 మందో 41 ఉండకపోవచ్చు. ఈ రీజన్ కాక వేరే రీజన్స్ వల్ల లింకప్ కానీ ఏదైతే ఉంటాయో వాటిని BLO ఆల్రెడీ అబ్జర్వ్ చేసింటారు. ఎందుకంటే తనకు 2 లిస్టులు ఉన్నాయి కాబట్టి పెట్టుకొని మ్యాపింగ్ చేశారు కాబట్టి 2002 లిస్టుతో లింకప్ కానీ ఉంటే అంటే ఫాదర్ బంధుత్వం వలన లేదా అప్పటికి తనే ఓటర్ అయి ఉండడం కానీ ఉంటే వాటిని తీసేస్తే అవి మన దాంట్లోకి యాడ్ చేసుకుంటే ఈలోగా గన మన BLA ఆ ఇళ్ళ దగ్గరికి వెళ్ళగలిగితే మన వాళ్ళ సింపతైజ్ మన ఓట్లు ఏముంటాయో వాటి దగ్గరికి వెళ్ళి వాళ్ళవి ఏమేమి ఆధారాలు ఉన్నాయో ఏమేమి కలెక్ట్ చేసి పెట్టుకోవాలో వాళ్ళని ఎన్లైటన్ చేయడం. సో దట్ BLOతో పాటు వచ్చే టైంకు అవి రెడీగా వాళ్ళు పెట్టుకొని ఉంటాయి. ఈరోజు మాట్లాడితే తెలిసింది అప్పుడు కూడా BLO తీసుకోడు, ఓన్లీ ఎన్యూమరేషన్ ఫామ్ ఇచ్చి వెళ్తారు అని. ఎన్యూమరేషన్ ఫామ్ ఇంట్లో ఇచ్చిపోయి నెల రోజుల్లో అంటే వారం రోజులు మినిమం టైం ఇచ్చి వారం రోజుల తర్వాత 3 times అతను మళ్ళీ వెళ్ళాలి ఒకవేళ ఫామ్ రాకపోతే. మరి 3 times పొద్దున మధ్యాహ్నం సాయంత్రానికి వెళ్ళేసి వెళ్ళాను అనొచ్చా తెలియదు. వారం తర్వాత ఇమ్మీడియట్గా ఇంటికి వెళ్ళేసి కొట్టేసి లేడు అని చెప్పేసి లేదా ఫామ్ రాలేదని రాసుకోవచ్చో తెలియదు. ఇవన్నీ ఆ చిన్న గ్రౌండ్ మీదకి పోయి నాకు తెలియాల్సింది. మన ఇళ్ళ దగ్గరకు వచ్చేసరికి అలాంటి పరిస్థితి రాకుండా మన BLA అలర్ట్గా ఉండడం ఎట్లా చేయాలి చూసుకోవాలి. రెండవది ఎన్యూమరేషన్ ఫామ్ లింకప్ అయిన వాళ్ళు ఇవ్వాలి, లింక్ కాని వాళ్ళు ఎలాగో ఇవ్వాలి. ఎన్యూమరేషన్ ఫామ్ పోకపోతే ఓటు పోతుంది ఆటోమేటిక్గా, లింక్ అయినోడైనా సరే. ఖచ్చితంగా చేరాలి. మూడవ పాయింట్ తెలుస్తున్నది అంటే డ్రాఫ్ట్లో నువ్వు పూర్తి ఇనెలిజిబుల్ అయినా వాళ్ళ ప్రకారం కానీ రియల్గా కూడా నువ్వు ఎన్యూమరేషన్ ఫామ్ ఇస్తే దాన్ని అయితే ఎంటర్ అయిపోతుంది డ్రాఫ్ట్లో. ఆ తర్వాత డ్రాఫ్ట్లో మళ్ళీ తర్వాత క్లెయిమ్స్ అబ్జెక్షన్స్లో మనం పెట్టి వాటికి తీయించాలి. అంటే BLA కనుక సరిగా ఉంటే ఫస్ట్ ఓటు తీయడానికి లేకుండా అయితే. తెలంగాణలో రైతులు పండించిన వడ్లు, మొక్కజొన్న కొనుగోళ్లపై మాజీ ఎమ్మెల్యే PN రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. కనీసం ముఖ్యమంత్రి నియోజకవర్గమైన కొడంగల్లో రైతుల పరిస్థితి అయినా పరిశీలించాలని సూచించారు. రైతులు పంట నమ్ముకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో సరైన ఏర్పాట్లు లేక రైతులు నష్టపోతున్నారన్నారు. రైతుల కష్టాన్ని అర్థం చేసుకుని తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వ్యవసాయానికి ప్రాధాన్యమిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు రైతుల సమస్యలపై మౌనం పాటించడం సరికాదన్నారు. తెలంగాణ అంతా కొనడానికి చేత కాదు కానీ కనీసం కొనగలు అయితే కొనాలి కదా. ఇక్కడ గన్నుబోలు లేవు. 3 రోజులు అవుతుంది. రైతులంతా కుప్పల కాడ వండుకుంటారు. రాత్రి పూట ఎండకి ఎండిపోతారు. ఇప్పుడు చూస్తా ఉన్నారు. ఇక చాలా మంది మహిళా రైతులందరూ ఇక్కడిని ఎండ ఎర్రటెండలో కూడా కూర్చొని ధర్నా చేస్తారంటే మీరు అర్థం చేసుకోవాలి ఎంత బాధ ఉన్నది. రైతులలో ఎంత బాధ ఉందో, కొడంగల్ రైతుల ఎంత బాధ. లారీలు, గన్నుబోలు గతంలో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు, మన ప్రభుత్వం ఉన్నప్పుడు ముందు చూపుతాను 2 నెలల ముందే ఒక రివ్యూ పెట్టడం. ఒక వరి పంట వస్తుందంటే, వరి ధాన్యం వస్తుందంటే 2 నెలల ముందు ఈరోజు రివ్యూ పెట్టి ఎంత ధాన్యం వస్తుంది,
ఎంత గన్ని బ్యాగులు అవుతాయి, ఎన్ని లారీలు పడతాయని ముందే రివ్యూ పెట్టి బ్రహ్మాండంగా ప్లాన్ చేసి ఈ గన్ని బ్యాగులు కూడా కలకత్తాకి వెళ్ళి బీహార్కి వెళ్ళి ట్రైన్లలో తెప్పించేటోడు కేసీఆర్ గారు, బయట రాష్ట్రాలకి తెప్పించి సంచరించేటోడు. అట్లాంటి పాలన కేసీఆర్ గారు చేస్తే కనీసం రివ్యూ కూడా చేయలేదు దద్దమ్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ రోజు రైతులకు గన్ని బ్యాగులు ఇవ్వాలంటే ఒక్కొక్కరు సంచికి 50 రూపాయలు తీసుకుంటున్నారు. రైతుల తన 50 రూపాయలు తీసుకొని సంచి ఇస్తున్నారు. ఈ రోజు ఒక పళ్ళ క్వింటాలకు 6 నుంచి 10 కిలోలు కట్ చేస్తా ఉన్నారు. 10 కిలోలు కట్ చేస్తున్నారు. మరి అధికారులు రైస్ మిల్లర్లు కుమ్ముకయ్యరా, కాంట్రాక్టర్లు కుమ్ముకయ్యరా, ప్రభుత్వము లేదా తిరుపతి రెడ్డి రేవంత్ రెడ్డితో రైస్ మిల్లర్లు కుమ్ముకయ్యరా, కాంట్రాక్టర్లు కుమ్ముకయ్యరా, ఎవరు కుమ్ముకయ్యరో తెలంగాణ ప్రజలకు కొడంగల్ రైతులకు సమాధానం చెప్పాలి. 10 కిలోలు తీస్తా ఉన్నారు ఒక్కొక్క తరుగు అని చెప్పి ఆలయాలు పండించి కష్టపడి పండించిన రైతు దగ్గర 10 కిలోలు ఒక క్వింటాల్ 10 కిలోలు కట్ చేస్తా ఉన్నాడు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఆందోళనకరంగా మారిందని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. పంట అమ్ముకునే పరిస్థితి లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు వడ్లు, మొక్కజొన్న కొనుగోళ్లపై ప్రభుత్వం సమీక్ష కూడా నిర్వహించలేనిదని విమర్శించారు. పంట సాగు దిగుబడులపై ప్రభుత్వానికి స్పష్టమైన అంచనాలు లేవని ఆరోపించారు. ముఖ్యమంత్రి నియోజకవర్గం కొడంగల్లోనే పరిస్థితి తీవ్రంగా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. రైతుల సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు మరింత పెరుగుతాయని హెచ్చరించారు. కనీసం సంచులు ఇవ్వలేదని కనుక దగ్గరకు వచ్చినాక ఏం చెప్పారంటే ఈరోజు కొన్ని సంచులు వచ్చినాయి, దౌలతాబాద్ లో ధర్నాన్ని కాబట్టి రైతుల మీద తీసుకొని పోయినామని. సంతోషం. ఒక్క కొడంగల్ నియోజకవర్గానికి 27 లక్షల గన్ని బ్యాగులు సంచులు అలాట్ చేసినామన్నారు కదా, మరి రైతులకు ఎందుకు కష్టం వస్తుంది? ఈరోజు చూస్తే 20,000 40,000 బస్తాలు ఇచ్చిందట. కొన్ని బస్తాలన్నా ఫ్రీగా ఇస్తుందంటే లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఫ్రీగా బస్తాలు ఇస్తుంది. ఇప్పుడు 50 రూపాయలు బస్తాకి అంటే 5,000 పెడితే గానీ 100 బస్తాలు ఇస్తలేరట. ఎందుకు రైతులు దానికి పే చేయాలనేది దయచేసి రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించండి. ముఖ్యమంత్రి గారు ఎన్నికల కన్నా ముందు ఎన్నో హామీలు ఇచ్చినాడు. అవి సాధ్యం కాదని తెలిసిన కేసీఆర్ గారిని ఎట్లా బదలాం చేయాలనే ఆలోచనతో, రైతులను ఎట్లా మోసం చేయాలనే ఆలోచనతో ఎన్ని హామీలు ఇచ్చినా మనం అందరం చూస్తున్నాం. ఇదే కాకుండా తూకం చేస్తున్నప్పుడు క్వింటాల్ కి 13 కిలోల ధాన్యం తీస్తుందని చెప్తా ఉన్నారు. 10 కిలోలు వీళ్ళు తీస్తే 3 కిలోలేమో రైస్ మిల్స్ వాళ్ళు తీస్తున్నారు. 13 కిలోల తరుగు తీస్తుందని చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికేమో సంచులకి డబ్బులు ఇవ్వాలి, అక్కడేమో తరుగు తీయబట్టి రోడ్ల మీద ఎండబెట్టి అవి ఊడ్చి కేశ లోపలనే అలా ఆడకొంత పోతా ఉంటాయి. వర్షం వస్తే అడ్డుపోతా ఉంది. హమాలీలకు సంబంధించి కూడా ఇబ్బంది, లారీలు రావు. మరి రైతు ఏం చేయాలో ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది రేవంత్ రెడ్డి గారికి. ఎందుకంటే కొడంగల్లోనే ఈ పరిస్థితి ఉంటే రాష్ట్రంలో పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఒక రైతు ఇచ్చాడు నాకు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై ప్రభుత్వ విప్ కూర రవికుమార్ స్పందించారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడం వల్లే ధరలు పెరిగాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా అదనపు పన్ను విధించలేదని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో వ్యాట్, రోడ్ సెస్ పేరుతో భారీగా ధరలు పెంచారని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ధరలు ఎక్కువగా ఉండడానికి గత ప్రభుత్వ విధానాలే కారణమన్నారు. ధరల పెంపుపై ఆందోళనలు చేయాలనుకుంటే తాడేపల్లి వద్ద చేయాలని సూచించారు. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రచారాల కంటే వాస్తవాలు తెలుసుకోవాలని కూన రవికుమార్ పేర్కొన్నారు. వాస్తవం. ఈరోజు డాలర్ మారకం విలువ ప్రభావం కూడా ఇంధన ధరల మీద పడతా ఉంది. కానీ ఈరోజు ఫేక్ ప్రచారాలకు అలవాటు పడినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియాలో అబద్ధాలను ప్రచారం చేయడంలో వైసీపీ పార్టీ దివాలా కోరు రాజకీయాలకి ఇంతకన్నా నిదర్శనం ఇంకేమీ లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అధికారంలో ఉన్నప్పుడు పన్నులు మాత్రం మోయించావు, ప్రజలపైన పన్నులు వర్షం కురిపించావు. ఇప్పుడేమో ప్రజల పక్షాన మాట్లాడుతున్నట్టు రాజకీయ కపటత్వానికి పరాకాష్ఠగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 5 సంవత్సరాల పాటు ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాల పాటు ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పి చేసి ఇప్పుడు నీతులు చెప్తా ఉంటే నీ మాటలు నమ్మే స్థితిలో ఎవరైనా ఉన్నారా అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తాను. కర్నూలు రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మంత్రి టీజీ భరత్ పై ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. తనను విమర్శించే వారికి, సోషల్ మీడియాలో తనపై పోస్టులు చేసేవారికి ప్రత్యేక బహుమతులిస్తున్నారన్నారు.
తనకు అసెంబ్లీ టికెట్ రాలేదని వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందన్నారు. ఎమ్మెల్యే కావాలనే కోరిక తనకంటే మంత్రికి ఎక్కువగా ఉందేమోనని కౌంటర్ ఇచ్చారు. ఆత్మహత్య చేసుకున్న సతీష్ కుటుంబానికి ఏ ఫార్మా కంపెనీ నుంచి డబ్బులొచ్చాయో బయటపెట్టేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. నిజాలు బయటపెడితే వాటిని మళ్లించే ప్రయత్నాలు జరుగుతాయని ఆరోపించారు. ఉద్దేశంతో మేము ఆ రోజు ధర్నా చేయడం జరిగింది. అంతేకాకుండా బాలు అనే పిల్లోడి పైన పోలీసుల వేధింపులు ఆగాల అనే ఉద్దేశంతో మేము ధర్నా చేసినాం. అంతేకాకుండా 3వ పట్టణ సిఐ గారి పైన చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఈ నెల 14వ తేదీన ధర్నా చేయడం జరిగింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించినామని, మంత్రి గారిని ప్రశ్నించినామని గడిచిన 3 రోజులుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు, స్థానిక తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, లోకల్ ఉన్న రౌడీ సీటర్లు, చివరిగా నిన్న మొన్న టీజీ వెంకటేష్ గారు అందరూ కూడా రకరకాలుగా మాట్లాడినారు. వాళ్ళ మాటలకు సమాధానం చెప్పాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. టీజీ భరత్ గారు సతీష్ కుటుంబాన్ని పిలిపించుకొని ఆ కుటుంబానికి న్యాయం చేసింటే ఈ కర్నూలు టౌన్లో ఆయన స్థాయి 100% పెరిగేది. ఆయన ఆ పని చేయకుండా సిద్ధార్థరెడ్డిని తిట్టిన వాళ్ళకి 10,000 రూపాయలు, సిద్ధార్థరెడ్డి పైన సెల్ఫీ వీడియో చేసిన వాళ్ళకి 20,000 రూపాయలు, ప్రెస్ మీట్ పెడితే గాన కార్పొరేటర్ సీటు, అంతకన్నా ఎక్కువ సిద్ధార్థరెడ్డి ఇంటిపైకి పోతామని చెప్తే గాన స్టోర్ బియ్యము, ఈ మాటలు ఈ డీల్లు అన్నీ చేయడంతో ఆయన స్థాయి 500% ఈ కర్నూల్లో పడిపోయింది. నేను అడిగిన ప్రశ్న ఏంది, వాళ్ళని సతీష్ అనే కుటుంబానికి ఒక దళిత పిల్లోడికి న్యాయం చేయమని నేను అడిగితే ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన మాట ఏమో తెలుసా? సిద్ధార్థ, నువ్వు టికెట్ తెచ్చుకో, 3 ఎలక్షన్లు చేసినావు, 3 ఎలక్షన్లు చేసినా కూడా నీకు ఏ పార్టీ టికెట్ ఇవ్వాలి అని మాట్లాడుతున్నాడు ఆయన. భరత్ గారు, మీ వయసు ఎంత సార్? 50 సంవత్సరాలు. మీరు ఎమ్మెల్యే అయింది ఏ వయసులో? తెలంగాణలో విపత్తుల నిర్వహణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకురానుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు. సహజ విపత్తుల సమయంలో అత్యవసర పరిస్థితులను వేగంగా ఎదుర్కొనేందుకు ఆధునిక పరికరాలు ఉపయోగించనున్నట్లు తెలిపారు. డ్రోన్లు, డిజిటల్ కమ్యూనికేషన్ వ్యవస్థలు, అంతర్జాతీయ ప్రమాణాల సాంకేతికతను ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. అత్యవసర సేవల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడం ప్రధాన లక్ష్యమన్నారు. విపత్తుల సమయంలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టాన్ని తగ్గించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. వరదలో, అగ్ని ప్రమాదాలు ఊహించని రీతిలో సంభవించినప్పుడు, ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు వారిని ఎలా రక్షించగలుగుతాము, ఎలా ఆ ప్రజలకి బాసటగా ఉండగలుగుతామనేది ఈరోజు ఈ మాక్ డ్రిల్ యొక్క ముఖ్య ఉద్దేశం. తెలంగాణ రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ఇటు గోదావరి అటు కృష్ణా పొంగినప్పుడు, పై రాష్ట్రాల్లో అత్యధిక వర్షాలు కురిసి వరద వచ్చినప్పుడు ఎలా రక్షించాలి అనే అంశం మీద ప్రపంచంలో ఉన్న లేటెస్ట్ ఎక్విప్మెంట్ అంతా తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చే దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించే దాంట్లో భాగంగా ఈ మాక్ డ్రిల్ ని ఏర్పాటు చేసిన మా అధికారులకి, సహకరించిన అధికారులకు కూడా మరొకసారి అభినందనలు. ప్రధాని నరేంద్ర మోదీ నార్వే పర్యటనలో కీలక ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. నార్వే ప్రధాని జోనాస్ గార్ స్పోర్ట్తో సమావేశమై వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక రంగాలపై చర్చించారు. అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రపంచ సంస్థలో సంస్కరణలు అవసరమని ఇరు దేశాలు అభిప్రాయపడ్డాయి. పశ్చిమాసియా, ఉక్రెయిన్ పరిస్థితులపై కూడా నాయకులు చర్చించినట్లు వెల్లడించారు. ప్రపంచ శాంతి, స్థిరత్వం కోసం కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు. ఉగ్రవాదాన్ని మూలాలతో సహా నిర్మూలించడం ప్రపంచ దేశాల ఉమ్మడి బాధ్యత అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 43 సంవత్సరాల తర్వాత జరిగిన ఈ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది. फ्रेंड्स, भारत और नॉर्वे दोनों रूल्स बेस्ड ऑर्डर, डायलॉग और डिप्लोमेसी में विश्वास रखते हैं. हम एकमत है कि मिलिट्री कॉन्फ्लिक्ट से किसी भी मुद्दे का समाधान नहीं निकल सकता. यूक्रेन हो या पश्चिमी एशिया,
हम संघर्ष की शीघ्र समाप्ति और शांति के हर प्रयास के समर्थन करते हैं और समर्थन करते रहेंगे। हम इस बात पर भी एकमत है कि बढ़ते हुए ग्लोबल चैलेंजेस के समाधान के लिए ग्लोबल इंस्टीट्यूशंस का रिफॉर्म अनिवार्य है और टेररिज्म के हर रूप को जड़ से समाप्त करना हमारी साझी प्रतिबद्धता है। శ్రీకాళహస్తిలో నూతనంగా నిర్మించిన 2వ టౌన్ పోలీస్ స్టేషన్ భవనాన్ని మంత్రులు అనిత, అనగాని సత్యప్రసాద్ ప్రారంభించారు. 2,75,00,000 రూపాయల వ్యయంతో ఈ భవనం నిర్మించారు. భక్తుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని హోంమంత్రి అనిత తెలిపారు. శ్రీకాళహస్తికి వచ్చే భక్తులకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమం అనంతరం పోలీసులు సిబ్బంది పిల్లల్లో 10వ తరగతి ఇంటర్ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సన్మానించి బహుమతులు అందజేశారు. ప్రజలకు మరింత మెరుగైన పోలీసు సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కెమెరాల పర్యవేక్షణ కూడా ఈరోజు పోలీస్ సిబ్బంది అంతా కూడా దగ్గరుండి చూసుకొని శివరాత్రి లాంటి పర్వదినాల టైంలో కూడా ఎక్కడెక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక మంచి ఆలోచనలో రాష్ట్రంలో అన్ని ఆఫీస్ బిల్డింగ్స్ కూడా మంచి కట్టాలన్న లక్ష్యంతో ఆ తరుణంలో స్టార్ట్ చేసేటువంటి గత పాలకులు ఇవన్నీ కూడా ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు మంచి పేరు వస్తాయనేసి కంటిన్యూటీ గవర్నమెంట్ ని ఎలాగైతే అన్నా క్యాంటీన్ ఆపేశారో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆపేయడం మనకు తెలిసిందే. మరి ఈ రోజున స్థానిక శాసనసభ్యులు బొజ్జల సుధీర్ గారికి ఒక చొరవతో 2 నెలల ముందు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతి మీదుగా జీపీ ఓపెన్ చేయడం, మరి ఈ రోజు మా హోంమంత్రి గారు ఛత్తీస్గఢ్ లోని బస్తర్ ప్రాంతంలో పర్యటించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. భద్రతా దళాల కృషితో మావోయిస్టుల ప్రభావాన్ని పూర్తిగా నియంత్రించామన్నారు. బస్తర్ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. గిరిజన ప్రాంతాల్లో సేవా కేంద్రాలను ఏర్పాటు చేసి అభివృద్ధిని వేగవంతం చేస్తామన్నారు. 2026 మార్చి నాటికి నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం బస్తర్ ప్రాంతం నక్సల్స్ ముక్త ప్రాంతంగా మారుతోందని పేర్కొన్నారు. భద్రతతో పాటు అభివృద్ధి కార్యక్రమాలకు సమాన ప్రాధాన్యమిస్తున్నామని అమిత్ షా వెల్లడించారు. 2024 ये 2 दिन नक्सल उन्मूलन के इतिहास में सुवर्णमयी अक्षरों से लिखे जाए। 21 जनवरी 2024 के दिन हमने तय किया था बंद कमरे में कि 31 मार्च 26 के पहले हम नक्सलवाद को समाप्त कर। काफी लोगों ने चेताया भी था, एक कमरे में बात भी करी थी कि ये संभव बात है, मगर हमने कार्य योजना भी बनाई, इम्प्लीमेंटेशन भी किया और अगस्त आते आते इसकी सार्वजनिक घोषणा करी। और मां दंतेश्वरी की ही कृपा है कि आज हमारा नक्सल मुक्त बस्तर का दिन अंततोगत्वा आहे। ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నార్వేతో ద్వైపాక్షిక సంబంధాలపై ప్రధాని మోదీ చర్చలు, వాణిజ్య సాంకేతిక రంగాలపై కీలక చర్చ, ప్రపంచ శాంతి కోసం పనిచేయాలని నిర్ణయం, 43 ఏళ్ల తర్వాత ప్రత్యేక నార్వే పర్యటన. విపత్తుల నిర్వహణకు ఆధునిక సాంకేతికతపై పొంగులెత్తి దృష్టి, డ్రోన్లతో అత్యవసర సేవలు బలోపేతం, విపత్తుల్లో సమన్వయానికి డిజిటల్ టెక్నాలజీ, ప్రజల భద్రతకు ఆధునిక వ్యవస్థలే కీలకం. మంత్రి టీజీ భరత్ పై బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఆరోపణలు, విమర్శించే వారికి బహుమతులు, నిజాలు బయటపెడితే మళ్లించే ప్రయత్నాలని వ్యాఖ్య, ప్రజల ముందే వాస్తవాలుంచుతామన్న బైరెడ్డి. ఇంధన ధరల పెంపుపై వైసీపీకి కౌంటర్ ఇచ్చిన రవికుమార్, అంతర్జాతీయ ముడి చమురు వల్లే ధరల పెరుగుదల, అదనపు పన్నులు విధించలేదన్న ప్రభుత్వ విప్, ధరలపై నిరసనలు తాడేపల్లి వద్ద చేయాలన్న కూన. భగీరథ్ అంశంపై బీఆర్ఎస్ తీరును తప్పుపట్టిన రామచందర్, భగీరథ్ పారిపోలేదని స్పష్టం చేసిన రామచంద్రరావు, బీఆర్ఎస్ రాజకీయ లబ్ధి కోసమే అంశం వాడుతోందన్న ఆరోపణ, ప్రజలు వాస్తవాలు అర్థం చేసుకుంటారన్న రామచందర్. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.